అంటే వ్యక్తులకు కావచ్చు, లేకపోతే సంస్థలు కావచ్చు, మీరు చెప్తున్న ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అంటే నిజంగా జీవితానికి ఒక బీమా లాంటి. ఆ బీమా పట్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది. రెండోది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా అదొక పెద్ద పద్మవ్యూహం. ఏది ఎవరు ఎలా చేయాలనేది తెలియని పరిస్థితి. కింది స్థాయిలో ఒక మధ్యతరగతి కావచ్చు, పేదవాడు కావచ్చు, వీళ్ళు నిజంగా ఇన్సూరెన్స్ చేయాలంటే అవకాశాలే కనిపించని ఇది ఉంది. ఇది కూడా సింప్లిఫై చేసే అవకాశం కానీ మీ స్టడీస్లో ఆల్రెడీ సింప్లిఫై అయిపోయింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంతకుముందు చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చాయి. హాస్పిటల్స్ దాకా నీడ్ ఉందని ఆన్లైన్లో చేసుకోవచ్చు మీరు ఇన్సూరెన్స్ అనేది ఆన్లైన్లో. ఓన్లీ థింగ్ ఏంటంటే మన మైండ్ సెట్ మారటం. ఓకే, నేను అప్పుడు ఫ్రీగా చేయించుకున్నాను ఒకటి, అది వదిలేసి నాకు జబ్బు వచ్చినప్పుడు చూసుకుంటా. నేను ఎందుకు ఇప్పుడు కట్టుకోవాలి డబ్బులు? నేను ఫ్రీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. అవును. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కారు కొంటాం, కొత్త కారు కొంటాం, దానికి ఇన్సూరెన్స్ చేస్తాం. అంతా బాగానే ఉంది కదా. అవును. బైక్ కొంటాం, ఇన్సూరెన్స్ చేస్తాం. ఇల్లు కట్టుకుంటాం, ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఫారిన్ కంట్రీకి పోతాం, సూట్ కేసుకి ఇన్సూరెన్స్ చేస్తాం. సూట్ కేసు పోతేనే. అవును. మరి వాటిల్లో మనకేం వస్తుంది? యాక్సిడెంట్ రోజు అవుద్దని అనుకుంటామా? అదేవిధంగా మన హెల్త్ కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం ఉన్న పరిస్థితుల్లో, అందులో ఉన్న రోడ్స్లో, రోడ్ ట్రాఫిక్లో, యంగ్ పీపుల్లో ఉన్న స్పీడ్ అనే దాని మీద ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతిదీ మనం ఆలోచించుకోవాలి. ఏ రోజైతే ఇవన్నీ ఆలోచించుకోవాలండి చేసుకున్నప్పుడే నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. వీటన్నిటినీ చూసి ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేది నా 70 ఏళ్ళ నేను ప్రాక్టికల్గా అనుభవించిన అయితేనేమి, ప్రాక్టికల్గా నేను తెలుసుకుని ఒక 6 పాయింట్లు చెప్తా. ABCDFG. ఏ అంటే యాటిట్యూడ్. ప్రతి యాటిట్యూడ్ని నువ్వు కనుక పాజిటివ్గా చూసుకుంటే నీ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. ప్రతి ఒక్కరూ 90% ప్రతి దాన్ని నెగిటివ్గానే చూస్తారు, 10% పాజిటివ్గా చూస్తారు. ప్రతి పాయింట్ని నువ్వు పాజిటివ్గా చూసుకోవచ్చు. ఓకే. ఏ రోజైతే నువ్వు ప్రతి పాయింట్ని పాజిటివ్గా చూసుకుంటే నీకు అసలు డోకా లేదు. అంత మామూలుగానే కనిపిస్తుంది మొత్తం వరల్డ్ అంతా. మామూలుగా అసలు నీ లైఫే చేంజ్ అయిపోద్ది. ఈరోజు నన్ను టీచర్ తిట్టాడని ఏడుస్తా పోయి నేను రేపు స్కూల్కి పోను అనుకునేదానికన్నా నెగిటివిటీ యాటిట్యూడ్లో తిట్టాడు, ఎందుకు తిట్టాడు, రేపు నేను తిట్టించుకోకూడదు, నేను చదువుకొని పోవాలి అని ఒక మైండ్ సెట్లో వెళ్తే పాజిటివ్ యాటిట్యూడ్. ఈరోజు నా బాస్ నన్ను తిట్టాడు, ఆయనకి ఏమైనా మెంటల్, ఎందుకు తిట్టాడు? నువ్వు చేయాల్సిన పని సరిగా చేయటం లేదు. అది తిట్టాడు కదా, రేపు నేను తిట్టించుకోకూడదు అనే పద్ధతిలో పోతే నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్. నువ్వు ఏ పాయింట్ అయినా దాన్ని పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు పైకి వెళ్తారు. ఏ లెవెల్కి వెళ్తారో అర్థం కాదు. ఓకే. నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు ఎక్కడికి పోతాడో ఎవరికి తెలియదు. ప్రతి పాయింట్ని అన్నీ కూడా ఏలోనే ఉన్నాయి. రెండోది బి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. చాలామందికి తెలియక ఈ ప్రాబ్లమ్స్లో పడి చేస్తున్నారు. బి అంటే బడ్జెట్. ఓకే. నీకు వచ్చే ప్రతి శాలరీలో ప్రతి నెల 10% నువ్వు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 90% నువ్వు ఖర్చు పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు అవుతారు. ప్రతి ఒక్కరూ. ఎవరైతే ఆ చిట్కాని తెలుసుకుంటారో వాళ్ళందరి లైఫ్ ఇప్పటి వరకు ఎవరికి ప్రాబ్లం లేదు. ఈ బడ్జెట్ అనేది ఎవరికి తెలుస్తుందంటే ఎవరైతే నేను నా సొంతంగా బతకాలి అనుకున్న వాళ్ళకి దాన్ని ప్లాన్ చేసుకొని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేయాలి, సేవ్ చేసింది ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక డెవలప్డ్ కంట్రీలో ఉంటుంది. ఓకే. డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీకి డిఫరెన్స్ తెలుసా? డెవలప్డ్ కంట్రీ అంటే 100కి 95 మంది, 95 నుంచి 99 మంది పనిచేసి వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకోవాలి. అది ఎవరన్నా సరే. డెవలపింగ్ కంట్రీలో 30 మంది పనిచేస్తారు, 70 మంది మన మీద ఆధారపడి ఉంటారు. అది ఎప్పటికీ డెవలప్ కాదు. నీకు అన్నీ ఎదవ ఆలోచనలు వస్తుంటాయి కరెక్ట్ ఫ్రీగా వచ్చినప్పుడు. సో ఇది ఏ రోజైతే మనం తెలుసుకుంటామో ప్రతి ఒక్కరూ, దానికి ముందు నేను చెప్తా ఎలా అనేది. ఈరోజు ఇండియాలో పని లేదని మాత్రం లేదు.
ప్రతి ఒక్కరు చేసిన పని ఉంది, కానీ ఆ పాజిటివ్ యాటిట్యూడ్లో పోవాలి. సి అనేది సివిక్ సెన్స్. మన ఎవరికి సివిక్ సెన్స్ లేదు. ఎలా చెప్పగలను? మన కామన్ సెన్సే లేదు కదా అసలు. ఫస్ట్ కామన్ సెన్స్ లేదు, సివిక్ సెన్స్ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, సిగ్నల్స్ దగ్గర సిగ్నల్స్ ఉన్న తర్వాత పోలీస్ పర్సన్ అవసరం ఉండదు. మనకు సివిక్ సెన్స్ అనేది గనక ఉంటే, కరెక్ట్, రెడ్ లైట్ ఉంది నేను ఆగాలి, గ్రీన్ లైట్ ఉంది నేను పోవాలి అన్నప్పుడు ఇంక పోలీస్ అవసరం ఉంది లేదు. అంటే మనల్ని అవి ఉన్నా కూడా సివిక్ సెన్స్ అనేది మనకు లేక, మీరు అన్నట్టు కామన్ సెన్సు లేక, వాళ్ళు మళ్ళీ మనల్ని కంట్రోల్ చేస్తారు. ఆ డబ్బు అంతా ఎవరు పే చేస్తున్నాం? మనమే పే చేస్తాం. డెవలప్డ్ కంట్రీలు వెళ్ళి చూడండి, మీరు ఎప్పుడన్నా అందరూ వెళ్ళి ఉంటారు, సింగపూర్ కానీ, మలేషియా కానీ, యూరప్ కానీ, అమెరికా కానీ, సిగ్నల్ దగ్గర ఏ పోలీస్ మ్యాన్ ఉండరు. ఓకే, ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. అర్థమైనా? డి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దాంట్లో మనం ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ క్రియేట్ చేసుకున్నాం. ఒక పని చేస్తే తప్పు, ఒక పని చేస్తే మంచిది. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఏ రోజు నువ్వు మర్చిపోతావు, అది మనకి ఇంటర్మీడియట్ నుంచి 10th క్లాస్ నుంచి బిల్డ్ అవ్వాలి. మనం ఫ్రీగా చదివిచ్చేస్తే ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ రాదు. కరెక్ట్. వాళ్ళు పోయి ఏదో ఒక పని చేయాలి ముందు. అరే నేను పని చేసుకోవాలి, నా ఫుడ్ నేను తినాలి అనేది బలంగా ఎప్పుడైతే కోరిక వాళ్ళలో ఉంటే ఏదో ఒక పని చేసి ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని పక్కన పెట్టేస్తారు, దాన్ని ఆస్వాదిస్తారు. కరెక్ట్. డి అంటే ఇంకోటి కూడా డిసిప్లిన్. ఈ అంటే ఎంపతి. మన ఎవరికి ఎంపతి ఉండదు, సింపతి మాత్రం ఉంటుంది. అంతే. కరెక్ట్. సింపతి అంటే అయ్యో వాడికి యాక్సిడెంట్ అయిందని అనేసి వెళ్ళిపోతాం. ఎంపతి అంటే మనం అక్కడికి వెళ్ళి అతన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఫోన్ చేసి మన పనికి మనం పోతే దాన్ని ఎంపతి అంటాం. అది లేదు, చాలా తక్కువ మంది. ఎఫ్ అంటే ఫ్రూట్స్ ఆఫ్ వర్క్. ఫ్రూట్స్ ఆఫ్ వర్క్ అంటే మనం చేసే ప్రతి పనిని మనం ఎంజాయ్ చేయాలి. చాలా తక్కువ మంది ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్. ఏదో ఇది ఇచ్చే శాలరీకి ఇంత చాలులే అంతే. ఆ ఎందుకు చేయటం లేదంటే మనకి నేను ఇందాక చెప్పిన 5 లేక, యాటిట్యూడ్ లేక, సివిక్ సెన్స్ లేక, డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేక, ఎంపతి లేక, నాలెడ్జ్ మనం బిల్డ్ చేసుకోవటం. మనం చదివేమే కానీ, డిగ్రీలు తెచ్చుకున్నాం కానీ, కరెక్ట్, స్కిల్ నాలెడ్జ్ లేకుండా డిగ్రీ పట్టుకొచ్చుకున్నాం. ఓన్లీ సర్టిఫికేట్ అంతే. దాంతో వచ్చిన తర్వాత యూ కాంట్ ఎంజాయ్ ద వర్క్, యూ డోంట్ నో వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. అందుకని ఆ ఫ్రూట్స్ ఆఫ్ వర్క్ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇంకా ముందుకు పెరుగుతూ పోతారు. అరే నేను ఇది బాగా చేశానంటే బాస్ మెచ్చుకుంటాడు, ఇంక్రిమెంట్ బాగా ఇస్తాడు, ప్రమోషన్ చేస్తాడు. ఆ హ్యాపీనెస్తో నువ్వు ఇంకా ముందుకు వెళ్తావు. జీ అంటే గవర్నెన్స్. ఓకే. ఆ గవర్నెన్స్ అనేది ఎంతమందికి తెలుసు? అసలు ఆ గవర్నెన్స్ అంటే ఏంటి, మనం దాన్ని పాటిస్తే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజ్ ఏముండవు. గవర్నమెంట్ అనేది ఒక సిస్టము, ఒక పాలసీ, ఒక ప్రోటోకాల్స్ ఇవన్నీ పెట్టారు. అవును. దాని ప్రకారం మనం ఫాలో అయితే మనకి ఎలాంటి యాక్సిడెంట్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఆ గవర్నెన్స్ అనేది మనకు తెలియదు. ఈ 6 ఏదైతే ఎవరైతే బాగా నేర్చుకుంటారో అది ఇండివిజువల్ కానీ, కంపెనీ కానీ. కంపెనీ నేర్చుకుంటే ఆ కంపెనీ ఎక్కడి నుంచో అక్కడికి వెళ్ళదు. ఇండివిజువల్ నేర్చుకుంటే అతను బాగా పెరుగుతాడు. ఇవన్నీ చూసిన తర్వాత EEE క్రియేట్ చేశారు. ఈ అంటే ప్రాపర్ ఎడ్యుకేషను. ప్రాపర్ ఎడ్యుకేషన్ అర్థం చేసుకొని చదివితే మంచిగా ఎంప్లాయ్ చేయగలవు. నువ్వు ఎంప్లాయ్మెంట్ బాగా చేస్తే అక్కడి నుంచి నీ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ వస్తుంది. ఆ 3 నేను ఈరోజు అనుభవిస్తున్నాను. ఇవన్నీ కూడా నేను తెలుసుకొని ఎడ్యుకేషన్లో బాగా చదువుకొని వచ్చా. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే దాంట్లో నుంచే నా ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ అయింది. ఆ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీలో నేను ఈ చెప్పిన 6 పాటిస్తూ పోతే ఒక లెవెల్కి వెళ్ళా. For more videos like this, subscribe Big TV channel.